నిషేధిత మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉయికే సహా 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం కంధమాల్ గంజాం జిల్లా సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసులు భద్రతా దళాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్లో గణేష్ ఉయికేతో పాటు 2 మహిళా మావోయిస్టులు సహా మొత్తం 4 మృతి చెందారు. మావోల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గణేష్ ఉయికేతో పాటు మృతి చెందిన ధృవీకరించిన అమిత్ షా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామంటూ హోంమంత్రి ట్వీట్ చేశారు. నక్సల్ రహిత భారత దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా హోంమంత్రి అభివర్ణించారు. కాగా ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వాన్ని మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేయాలనే తన లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో జనరల్ సెక్రటరీ బసవరాజ్ నవంబర్లో కమాండర్ హిడ్మాలను మట్టుబెట్టడంతో కేంద్ర కమిటీ కుప్పకూలింది. అటు అగ్ర మావోయిస్టు నాయకులతో పాటు లొంగిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీనిపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ రవి ఫోన్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి. నవీన్, ఏదైతే ప్రధానంగా మావోయిస్టులకి అట్లాగే భద్రతా బలగాల మధ్యన పెద్ద ఎత్తున ఏదైతే ఒడిశా ప్రాంతంలో కంధమాల్ ప్రాంతంలో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ రాయగూడ ఏరియాకి సంబంధించినటువంటి ఏజిఎస్ సంబంధించినటువంటి ఏసెమో ఒకళ్ళు, అట్లాగే వారితో పాటుగా 4 అంటే కేంద్ర కమిటీ సభ్యుడుతో పాటు 5 మృతి చెందడం జరిగింది మావోయిస్టులు. అయితే ఆ మావోయిస్టులో ప్రధానంగా ఒడిశా సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు హనుమంతుగా ఏదైతే ఇప్పటికే గుర్తించారు. తను దాదాపుగా హనుమంత్ అనేటువంటి ఏదైతే కేంద్ర కమిటీ సభ్యుడు పేక హనుమంతు తను ఖమ్మం అంటే ఈ యొక్క అంటే తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ సంబంధించినటువంటి వ్యక్తిగా, అట్లాగే తను దాదాపు 35 ఏళ్ల పైన ఏదైతే అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిగా తను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. అయితే దాంతో పాటుగా ప్రధానంగా ఒడిశా ప్రాంతంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ మొత్తంగా ఆ ప్రాంతంలో మొత్తం అంటే ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు పార్టీని మొత్తంగా తూర్చిపెట్టకపోయింది అనేటువంటిది ఇప్పటికే నిఘా వర్గాలు తెలిపాయి. దాంతో పాటు హోంశాఖ మంత్రి ఏదైతే తను ప్రకటించిన ప్రకారంగా ఒడిశాలో ఎలాంటి అంటే మావోయిస్టులు లేని రహిత రాష్ట్రంగా ప్రకటించడం కూడా జరిగింది. ఏదైనప్పుడు కూడా మొత్తం ఏదైతే 2023 నాటికి అంటే 26 మార్చి నాటికి మొత్తం కూడా మావోయిస్టులు లేని దేశంగా ఏదైతే ప్రకటించినటువంటి విధంగా ఖచ్చితంగా ఏదైతే దాన్ని అమలు చేస్తామని చెప్పేసి మావోయిస్టులు లేని దేశంగా 26 మార్చి నాటికి ఖచ్చితంగా ఇది మేము అమలు చేస్తామని చెప్పేసి హోంమంత్రి ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే ఏదైతే మిగతా రాష్ట్రాల్లో ప్రధానంగా ఏదైతే మావోయిస్టులు కొంత ప్రాబల్యం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ అటు తెలంగాణ మిగతా ఆంధ్ర ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్టులు కొంత ప్రాబల్యం ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆయుధాలతో లొంగిపోవాలి, లేదంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసు వర్గాలు తెలిపి ఏది అయినప్పుడు కూడా రాబోయేటువంటి జరిగినటువంటి ఈ 5 మావోయిస్టులు ఏదైతే ఒరిస్సా రాష్ట్రంలో ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగింది భద్రతలకి పోలీసుల మధ్య జరగటంతో అంటే మావోయిస్టులకి పోలీసుల మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ మొత్తంగా ఒకవైపు అంటే ఒక రాష్ట్రంలో తూర్చిపెట్ట రైట్ రవి, రైట్, థ్యాంక్ యూ రవి.